తల్లి పథకంపై అసెంబ్లీలో చర్చ హాట్ గా సాగింది. పథకం కొనసాగింపుపై వివరణ ఇవ్వాలని, అలాగే విధి విధానాలను ప్రకటించాలని కాంగ్రెస్ టీడీపీ సభ్యులు కోరారు. పథకాన్ని కొనసాగిస్తున్నామని, ఈ పథకంపై త్వరలోనే సమీక్ష నిర్వహించి విధి విధానాలను ప్రకటిస్తామన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. కళ్యాణ లక్ష్మి పథకానికి, బంగారు తల్లి పథకానికి సంబంధం లేదని అన్నారు. మంత్రి సమాధానం సరిగ్గా లేదంటూ ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. గౌరవ సభ్యురాలు అడిగింది, గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆడపిల్లలు పుట్టినప్పుడు ఏదైతుందో మరి భ్రూ హత్యలు జరుగుతున్న పరిస్థితుల్లో ఆడపిల్లలకు రక్షణ కల్పించే విధంగా, ప్రోత్సాహం కల్పించే విధంగా ఏదైతే బంగారు తల్లి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందో మరి ఆ కార్యక్రమం భవిష్యత్తు ఏంటి అని అడిగింది అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారు ఏదైతే దాని గురించి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. బంగారు తల్లి గతం చట్టం కూడా చేయడం జరిగింది అధ్యక్ష, చట్టం కూడా చేయడం జరిగింది. దయచేసి గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరేది, ఆ బంగారు తల్లి కార్యక్రమం భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో దయచేసి చెప్తే బాగుంటుందని మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఆ కార్యక్రమం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోబడ్డ కార్యక్రమం కాబట్టి వేరే ఫామ్ లో రండి, దాని మీద కూడా చర్చించుకునే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఇది సోషల్ వెల్ఫేర్, ఇది వెల్ఫేర్ సంబంధించిన డిపార్ట్మెంట్. ఇది ఇప్పుడు ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమం సంబంధం లేదు. గతంలో మీరు బంగారు తల్లి అనే కార్యక్రమం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి కార్యక్రమం, మీరు వేరే ఫామ్ లో రండి, మాట్లాడుకుందాం. బంగారు తల్లి కూడా సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ కాదు, అది మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒకటే ఒక నిమిషం. బంగారు తల్లి ప్రోగ్రామ్ దీనికంటే మంచి ప్రోగ్రామ్ అది. దీనికంటే అంటే ఎడ్యుకేషన్ కానీ పిల్లల భవిష్యత్తు కానీ, ఒక నిమిషం, పిల్లల భవిష్యత్తు కానీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు చాలా బిజినెస్ మంచి ప్రోగ్రాము. మీరు కళ్యాణ లక్ష్మిని మేము కాదంటలేము. బంగారు తల్లి ప్రోగ్రామ్ ఇంతకంటే ఎడ్యుకేషన్, పిల్లల బాగుపడతారు, చదువు ఉంటుంది, అమౌంట్ ఎక్కువ స్కీమ్. అది ఆ స్కీమ్ ఉంటాదా తీసేస్తారు అని చెప్పలేదు. మీరు ఇబ్బంది ఎందుకు పడుతున్నారు? ప్లీజ్ సైలెన్స్. దీనికి ఆ కార్యక్రమానికి సంబంధం ఉందా అండి? రిలేటెడ్ లేని ప్రశ్నలు వేసి అనవసరంగా ఇబ్బంది పడి రెండోది ఆ బంగారు తల్లి కార్యక్రమం ఏదైతే ఉందో దాని మీద ప్రభుత్వానికి ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. ఆ కార్యక్రమం ఆల్రెడీ కొనసాగుతున్నట్టున్నది. దాన్ని ఎట్లా చేయాలి, ఇంకా దాన్ని ఎట్లా రిఫైన్ చేయాలి, దాని మీద తప్పకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. ఒక్కటి గుర్తుపెట్టు, మీ ఆందోళన అక్కర్లేదు. ఈ ప్రభుత్వం వెల్ఫేర్ యాక్టివిటీ విషయంలో కృతనిశ్చయంతో ఉంది, నిజాయితీగా ఉంది.